కథ వినేవారిలో ఎన్ని రకాలు ఉంటారు అంటే ప్రవర అవర అని 2 రకాల శ్రోతలు ఉంటారు సుమా. ఆ రామనామం ఎంత గొప్పదంటే 7 కోట్ల మహామంత్రములు రాసి, అంటే ఏది గొప్పదని చెప్పాడు ఇప్పుడు వాసుదేవుడు, కృష్ణుడు, రాముడు. బ్రతుకంతా భగవత్ కథే అంటూ నిరంతరం అదే వింటూ అదే అంటూ అదే అనుకుంటూ ఆనందిస్తూ వినడం గుణాతీతమైన శ్రవణం. సనాతన ధర్మ స్వరూపం అంతా బోధించాడు. కానీ సనాతన ధర్మానికి ఆచార్యుడు ఎవరయ్యా అంటే స్కందుడు. అది భాగవతం వినాలి, కృష్ణ కథ వినాలి, దానితో తరించిపోతారు. అంటే నాకు అదృష్టం ఉందా అంటే నీకే అదృష్టం ఉందయ్యా, నీ ద్వారానే భాగవతం వ్యాపించబడుతుందని పరీక్షణ్ మహారాజుకు అభయమిచ్చి ఉద్ధవుడు చెప్తున్నాడు. పైగా ఒక్కటి, భాగవతం ద్వారా తరించుదాము అంటే కలి విఘ్నాలు కలిగిస్తాడు. కానీ కలిని నియంత్రించాలి. కలిని నియంత్రించాలని నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, కలిని నియంత్రించే పని చేయని చెప్తాడు. ఇక్కడ మనం భాగవతం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పురాణంతో పురాణం కలిని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే శృంగి మహర్షి సర్పాన్ని వేయడం, కలి ప్రభావం కథంతా వచ్చింది. అప్పుడు 7 రోజుల్లో పోతాను కూడా మఠం వేసి కూర్చున్నాడు ఆయన. ఇక్కడ ఉద్ధవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. దాన్ని అనుగ్రహించేవాడెవడు? ఆయన సూచించాడు, సుఖయోగింద్రుడిని అనుగ్రహిస్తాను ఉద్ధవుడు చెప్పాడు. ఆ ప్రకారంగా సుఖయోగింద్రుడు ఇచ్చాడు, భాగవతాన్ని ఉపదేశించాడు. పరీక్ష తర్వాత కథను మనం అన్వయించుకోవాల్సింది. ఈ విధంగా ఉద్ధవుడు ఉపదేశించిన తర్వాత భాగవత ప్రస్తావన చేయగానే ఇది వింటూ ఉన్నటువంటి వారు అసలు కృష్ణ కథ, భగవత్ కథ అంత గొప్పది కదా అంటే, నాయన అది మాత్రమే గొప్పది. ఒక్కడు గుర్తుపెట్టుకో, ద్వాదశాక్షర మహామంత్రం అది నిరంతరం అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి వాడు ఎటువంటి కలిదోషాన్నైనా జయిస్తాడు. ఈ మాట యథాతథంగా మహాభారతం కూడా చెప్తుంది. అది ఎన్ని ధర్మములు. ముఖ్యంగా ఇవాళ ఆ నారదుడు బ్రాహ్మణ సంభాషణలో ఎంత తెలుసుకున్నాం. ఇప్పుడు మన హృదయం ఎలా రసాప్లావితం చేస్తున్నాడు చూడండి. అది ద్వాదశాక్షర వాసుదేవ మహామంత్రం, దాన్ని జపించడం ఒకటి. మరొకటి చెప్తున్నాను, సప్తకోటి మహామంత్రముల సారం ఒకటి ఉందయ్యా. అది యుగంలో ప్రతివారు అనుసంధానం చేయవలసిందే. అది ధ్యానానికి జ్ఞానానికి కూడా ముఖ్యమైనది సుమా. దాని పేరే రామనామం. రామతారక మహామంత్ర వైభవం అని చెప్తాడు, రామాయణ మంత్ర వైభవం అని చెప్తాడు. ఆ రామనామం ఎంత గొప్పదంటే 7 కోట్ల మహామంత్రములు రాసి, అంటే ఏది గొప్పదని చెప్పాడు ఇప్పుడు వాసుదేవుడు, కృష్ణుడు, రాముడు. 3 ఏదైనా ఒకటే. ఇది తెలుసుకో. అంటూ రామకథా మాహాత్మ్యం, ఏదైనా భగవత్కథా మాహాత్మ్యం కలియుగంలో భగవంతుడు కథారూపంలో అనుగ్రహిస్తాడు, నామరూపంలో అనుగ్రహిస్తాడు. కానీ ఎన్ని ధర్మాలు చెప్పినా చెయ్యగలిగినంత చెయ్యి, కానీ చెయ్యగలిగినంత చెయ్యలేవు కలి వల్ల. అలాగని చేయలేను మా నీకు దొరికిన దేశకాల పరిస్థితుల అనుకూలత బట్టి ఎంత చేయగలవో అంత చేస్తూ భగవన్ నామాన్ని ఆలంబనం చేసుకో. నిరంతరం భగవత్ కథ, నిరంతరం. కాసేపు కథ నుండి బయటకు వచ్చేవా ప్రపంచం పట్టేస్తుంది నిన్ను. అందుకు పరమాత్మ పట్టాలంటే నిరంతర భగవత్ కథ కావాలి. అందుకు భగవత్ కథ, కథా వైభవం నీకు చెప్తున్నాను నేను. కథ వినేవారిలో ఎన్ని రకాలు ఉంటారు అంటే ప్రవర అవర అని 2 రకాల శ్రోతలు ఉంటారు సుమా. దీన్ని బట్టి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. ప్రవరులు, అవరులు. ప్రవరులు అంటే ప్రవరులు మళ్ళీ 4 రకాలుగా ఉంటారు. చాతక, హంస, శుక, మీన. ప్రవరులు అంటే గొప్పవారు, అవరులు అంటే కారు. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఎవరికి వాళ్ళు అనుకోండి గొప్ప, నాకేం పర్వాలేదు. కానీ చెప్పిన తర్వాత మన ప్లేస్మెంట్ మనకు తెలుస్తుంది. ప్రవరులు అంటే 4. ఒకరు చాతకులు. చాతకులు అన్నప్పుడు మేఘం నుంచి వచ్చే నీరు మాత్రమే తాగుతాయి తప్ప ఇంకోటి ముట్టుకో. అలాగే కృష్ణ కథ మాత్రమే తప్ప లోక విషయాలకు వెళ్ళని వాళ్ళు ఎవరు, వాళ్ళు అలా వింటారటండి. కృష్ణ కథ వినేటప్పుడు వాళ్ళ దృష్టి ఆ కథను మాత్రమే, అది ఆస్వాదించాలి భగవత్కథని. అలా వినేవాళ్ళు ప్రవరుల్లో చాతక వర్గం. 2వది హంసవర్గం. అంటే చెప్పేటప్పుడు అనేక రకాలు కలిపి చెప్తారు, అన్ని వింటాడు కానీ దేన్ని విమర్శించాడు. అందులో భగవద్ రసం ఎక్కడుందో అది మాత్రమే తీసుకుని, హంస క్షీరనిర్ణ్యాయంగా క్షీరం మాత్రమే తీసుకున్నట్లుగా అది మాత్రమే ఉంటాడు. ఆ వినేటప్పుడు లౌకిక విషయాలు కూడా మాట్లాడుతూ, కొంతమంది మీరు గమనించలేదేమో, ప్రవచనం దగ్గర నుంచి చూశానండి, ఒక ఆవిడ ఏమందంటే అంటే వాడు అది వింటున్నాడు, ప్రవచనం కాదు. ఇలాంటి వాళ్ళు విషయగ్రహణం చేయరండి. కానీ ఉత్తములు హంసవర్గం చెందిన వాళ్ళు అలాంటి విషయాలు విడిచిపెట్టేసి భగవత్ కథని మాత్రమే గ్రహిస్తారు. అందుకే వస్తారు వీళ్ళు హంసవర్గం. ఇక 3వది శుకవర్గం. వీళ్ళు చక్కగా విని ఆనందం తట్టుకోలేక మరొకరికి చెప్తారు చిలకలాగా, వీళ్ళు శుకవర్గం. ఇంకోరు మీనవర్గం. మీనవర్గం అంటే భగవంతుడి కథ వినేటప్పుడు చేప ఎప్పుడు కళ్ళు మూయదుట. ఎక్కడుందంటే నీటిలో ఉంటుంది, ఆ నీటిని తాగుతూ ఉంటుంది, కళ్ళు మూయదు. కానీ భగవత్కథ వినేటప్పుడు కళ్ళు మూయకుండా అలా తెరిచి ఆస్వాదిస్తూ ఉన్నవాడు మీనవర్గం. ఈ 4 కూడాను ప్రవర. ఇక అవర వర్గం చెప్తున్నాడు. ఇందులో చాలామంది దొరుకుతారు. వాళ్ళు వృక, భూరుండ, వృష, ఉష్ట్ర అని 4 రకాలు. ఇది సంస్కృతంలో చెప్పిన ఎవరో అనుకో, జంతువుల పేర్లు ఇక్కడ.
మొదలవన్నీ హంసలు, పక్షులు ఇప్పుడు యోగుల్ని పక్షుల్ని పోలుస్తారు. సుఖ మహర్షి అన్నారు కదా. కానీ శుకుడు ఎందుకు చెప్పారు కూడా మనకు తెలిసింది కదా. ఆయన అనుభవించాడు, తిరిగి చెప్పాడు శుకుడు. ఇక్కడ చెప్తున్నది వృక అన్నప్పుడు తోడేలు. ఈ తోడేలు కొన్ని మృగాలకట వేణునాదం వెంటనే మెత్తబడిపోతాయట. దీని దగ్గర ఎంత తీయగా మాట్లాడండి, ఎంత వేణుగానం చేయండి, తన అసలు గర్జన వదులుతాడు ఇక్కడ. అలాగే ఎన్ని విన్నా మన అసలు కోతలు మారవు. అలాంటి వాళ్ళు అంటే వీళ్ళు వింటారు ఊరికనే, కానీ వాళ్ళు ఆ వింటున్న సేపే క్రూరంగా మాట్లాడుతుంటారు, అసహ్యంగా ప్రవర్తిస్తుంటారు. వీళ్ళందరూ వృక వర్గానికి చెందినవారు. భూరుండ వర్గం ఒకటి ఉన్నది. భూరుండ పక్షి హిమాలయంలో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే దానికి ఏమి నాలెడ్జ్ ఇచ్చాడు చూడండి. కంప్యూటర్లో పనికిరావు. మీరు ఇప్పుడు రికార్డింగ్లు పెడతారే అలా ఉంటుంది అది ఇక్కడ. అంటే నువ్వు ఏ భాష పలుకు, ఏ శబ్దం పలుకు, పలికిన మరుక్షణం నువ్వు చెప్పిన పదాన్ని యథాతథంగా ఉంటుంది అది ఇక్కడ. అది భూరుండ పక్షి. ఏ భాషలో చెప్పినా అలాంటివి ఉంటాయన్నాడు. అయితే ఆ భూరుండ పక్షికో లక్షణం ఏంటి, విన్నది అలా అనేస్తుంది. అలా కొంతమంది జాగ్రత్తగా వింటారు, నోట్ చేసుకుంటారు, ఇంకోటి చెప్తారు, ఒక్కటి వాడు లోపలికి వెళ్ళదు, ఇంకోటి వాడు ఎప్పుడు పాటించడు. ఇలాంటి వాడు భూరుండ పక్షులు వంటివి వారు సుమా అన్నాడు. వాడు చిలక లాంటి వాడు కాదు, అక్కడ అనుభవించి చెప్తుంది చిలక. భూరుండ అప్పచెప్తుంది అనుభూతి, అందులో ఏం చెప్తున్నాడు రసం పట్టదు. అది భూరుండ పక్షి. ఇక వృషం అంటే ఎద్దయ్యా అన్నాడు. ఎద్దున్నదే అది చాలా విశేషమైనది. దానికి ప్రధానంగా ఏది పెట్టినా ఒక్కలా ఉంటుంది, చాలా గొప్పది. అది ఇక్కడ తియ్యని ద్రాక్ష పళ్ళట్టు పెట్టి చేదైనటువంటి మరో పదార్థం కూడా పెడితే రెండింటి సమబుద్ధితో తీసుకుంటుంది. అంటే తెలకపిండిని పెట్టి ద్రాక్ష పెట్టిన కానీ ఏది చెప్పినా నమోస్తు నారాయణ. వాళ్ళకి ఒకటి అన్ని వినేస్తారు. ఏం చెప్పారు, దీనికి మనకి ఎద్దుకేం తెలుసురా ఫలానా రుచి అనేది సామెతలు ఉంటే దీని నుంచి పుట్టిందంట వృషం. అది వృషం. ఆ తర్వాత చెప్తున్న ఉష్ట్రం. ఉష్ట్రానికి మామిడి పళ్ళు వేపాకులు పెడితే తప్పకుండా వేపాకే తింటుంది, మామిడి ముట్టదు ఇక్కడ. అదేవిధంగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాడి అద్భుతమైన విషయాలు ఎన్నో చెప్తాడు, కానీ పరికిమాలను ఒక్క విషయం తీసుకుని దాన్ని బయటకు చూపిస్తూ వైరల్ చేస్తూ వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడే వాళ్ళందరూ ఉంటారే, వాడి పరికిమాలని మాత్రమే తీసుకుని మంచి గ్రహించకుండా దుష్ప్రచారాలు చేసే వాళ్ళందరూ కూడా ఉష్ణజాతికి చెందిన వాళ్ళు అన్నారు. నేనలేదు, నారదుడు అన్నాడు. మహాత్ముడు ఎన్నో మాటలు చెప్తాడు, అందులో ప్రసంగవశాత్తు ఇది ఒక్క మాట అంటాడు, అది పట్టుకుని వాడిని అవమానించాడు, వీడిని అవమానించాడు, వీడు క్షమాపణ చెప్పవలసిందే అని వైరలు. అతను పాపం అంత మహాత్ముడు ఇంత చెప్పిన వాడు కళ్ళనీళ్ళు పెట్టుకుని క్షమాపణ చెప్తుంటే మనం చూస్తుంటాం. ఇదాంటి దుస్థితి. సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నే దుష్ట వ్యూహాలు చేస్తున్న రచన ఇది. అది మనం గ్రహించలేకపోతున్నాం. ఇవి జరుగుతున్నాయో లేదా తెలియదు. మహాత్మునికే తప్పట్లేదు. అయ్యా వాళ్ళ దగ్గర ఇన్ని చప్పట్లు కొడతాం వినేటప్పుడు, కానీ వాళ్ళు అంత బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటే ఒక్కడు వాళ్ళ వైపు ఉండడు. ఇది దుస్థితి అండి వాళ్ళ. అయితే అలా చెడును మాత్రమే తీసుకుని మంచిని గ్రహించకుండా చెడుని మాత్రమే ప్రచారం చేసే వాళ్ళు ఎవరు, ఉష్ట్రవర్గం అన్నారు ఇక్కడ. పాపం ఉంటే బాధపడుతుంది వింటే. సరే, ఇలాంటి వాళ్ళతో నన్ను పోలుస్తారని. ఇంకా చాలా వర్గాలు ఉన్నాయట, ఎందుకులేండి. ఇక్కడ వరకు చెప్పి 4 ప్రధానమని తెలియజేశాడు ఇక్కడ. ఇది ప్రధానంగా. ఇక వక్తకి ఏ లక్షణాలు ఉండాలి, శ్రోతలు ఎలాంటి వాళ్ళు చెప్పారు కదా. శ్రోతలు ఇన్ని రకాలు ఉంటారు, కానీ వక్త ఒక్కడే గనక వాడి లక్షణాలు తెచ్చుకోవాలి. ఒకటి, అతడికి ఆ భగవంతునిపై అపారమైన భక్తి ఉండాలి ఇక్కడ, పరమాత్మపై. రెండవది, అతడు ఏదో ఆశించి చెప్పరాదు. అంటే చెప్పిన వాడికి చెయ్యాలనేది శిష్య లక్షణం, కానీ చెప్పేవాడు ఆశించడు. అతడు కేవలం పరమాత్మ యందు ప్రేమతో చెప్తాడు. రెండవది. మూడవది దయ కలిగి ఉండాలి. నాలుగవది, చెప్పే కథలో తత్వములను చక్కని యుక్తులతో ఉదాహరణలతో హత్తుకునేలా చెప్పడం లక్షణం. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి వాడు ఉత్తమ వక్త అనిపించుకుంటాడు సుమా. ఇది తెలుసుకోవాలి. ఇది వివరించి, అందుకే ఎప్పుడైనా మానవుడు బుద్ధి 2 లక్షణాలుగా ఉంటుంది. త్యాజ్య, గ్రాహ్య. త్యాజ్య అంటే విడిచిపెట్టవలసినది, గ్రాహ్య అంటే స్వీకరించవలసినది. కానీ త్యాజ్యము ఏది అంటే లౌకిక విషయములు, గ్రాహ్యమేది భగవద్ విషయం. బుద్ధిని త్యాజ్యములను చెప్పేది విడిచిపెట్టి గ్రాహ్యమైన దాన్ని పట్టుకున్నవాడే ఉత్తమ శ్రోత, ఉత్తమ వక్త అంటాడు. కానీ భగవద్ విషయం ఒక్కటే మనల్ని తరింపజేస్తుంది. అదేవిధంగా భగవత్కథ వినడంలో సాత్విక, రాజస, తామస, నిర్గుణ 4 తత్వాలు ఉంటాయి. అంటే భగవద్గీత ఏదో భగవంతుని కథలు ఏదో హడావిడిగా 7 రోజులు 5 రోజులు పూర్తి అయిపోయింది వెళ్ళిపోతాం అని వినడం మంచిదే, కానీ రాజసం అంటారు దాన్ని ఇక్కడ అన్నాడు. రాజసం అంటే చేసేవండి సప్తాహం, అబ్బో భోజనాలు పెట్టేది మధ్యలో అదనమాట, లేకపోతే వినడం కూడా. ఇంకా తర్వాత పగలంతా విని రాత్రి విన్నది చర్చ చేయాలి, అది తప్ప అన్ని చర్చ చేస్తారు ఇక్కడ. ఇలాంటి సప్తాహాలు ప్రోగ్రాములు పెట్టి క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, ఎలా జరిగింది భాగవతం అని, ఖానా సోనా సున్నా నహి అన్నాడు ఇక్కడ. అలా ఉంటాయండి సప్తాహాలు. అది ఒక ఏం చేస్తాం, కలిలో అన్ని అభినయాలే, అది కూడా వచ్చిన బాధ. నేను కథాభినయం అంటారు ఇక్కడ. నేనల్లే
దాని విషయం మనకు పద్మపురాణంలో మనకు చోట కనబడుతుంది. ఇది రహస్యం. మొత్తం కథలు ఇలా ఉంటాయి. కానీ రాజసం అంటే శ్రద్ధగానే వింటారు, కానీ 7 రోజుల్లో 5 రోజుల్లో వినేయడాలు రాజసం. సాత్వికం అంటే తను చక్కగా గ్రహిస్తూ 1 నెల 2 నెలలైనా ఆ గ్రంథం గురించి చక్కగా గ్రహించడాన్ని సాత్వికం అంటారు. తామసం అంటే వింటూ ఉంటారు, ఒక్కటి వెళ్ళదు, 7 ఏళ్ల తరబడి జరుగుతూ ఉంటుంది. దీన్ని తామసం అంటారు. ఎన్ని మార్లు విన్నాం, అన్ని కొత్త అంటే లోపలికి ఒక్కటి పంపించలేదు వాళ్ళు. తామసంగా లాగి పీకి తీసుకెళ్లేదంతా సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 3 గుణాలు ఇందులో ఉత్కృష్టం సాత్వికం. అయితే ఇంకోటి, తామసంగా విన్న తరించిపోతారు తెలుసా అన్నాడు. అద్భుతమైన విషయం. అంటే అప్పుడప్పుడు కొనుక అప్పుడప్పుడు విన్న తరించిపోతారని చెప్పడం ఇక్కడ. తామసంగా విన్న తరించిపోతారు. ఎందుకంటే భగవత్ కథ కాసింత ప్రవేశించినా వాడు తరించిపోతాడు సుమా ఎప్పటికైనా. సాత్వికంగా విన్నవాడు తొందరగా తరిస్తాడు. ఇది తెలుసుకో. అన్నిటికంటే గొప్పదేంటి తెలుసా? నిర్గుణ శ్రవణం అన్నాడు ఇక్కడ. ఇది ఎలా ఉంటుంది అంటే కాలపరిమితి పెట్టుకోకుండా బ్రతుకంతా భగవత్కథే అంటూ నిరంతరం అదే వింటూ అదే అంటూ అదే అనుకుంటూ ఆనందిస్తూ వినడం గుణాతీతమైన శ్రవణం. ఈ శ్రవణం చేసిన వాడికి ఈ జన్మ ఆఖరి సుమ. ఇది కథాశ్రవణం. కనుక నామయోగం, కథాయోగం, ఈ 2 యోగాలకు మించి తరించడానికి మరొక సాధన లేదు. ధ్యానయోగమా, కర్మయోగమా, భక్తి యోగమా, రాజయోగమా, హఠయోగమా, నాదయోగమా, మంత్రయోగమా, లయయోగమా, యోగాలా మీకు నమస్కారం. అన్నిటికంటే గొప్ప యోగం కథాయోగం. తెలుసుకోండి. ఇక్కడ భగవత్కథ నిరంతరం వింటూ శ్రవణం చేయడమే గొప్ప యోగము. ఇది భగవత్కథ వైభవం అయ్యా. దీంతో తరిస్తారు. అందుకే నిరంతరం భగవన్నామం, భగవత్కథ. ఇది వైష్ణవ ఖండంలో స్కంద పురాణం చెప్తున్న అందమైన అంశములు. కనుక అతి లోతైన ఒక తాత్వికాంశం ఇవాళ ప్రారంభించుకుని మనల్ని తరింపజేసే రసమయమైన బృందావన భూమిలోకి తీసి భగవత్కథామాహాత్యం అనే విషయంతో పరిపూర్ణం చేసుకున్న స్కంద పురాణాన్ని, ఈ జ్ఞానాన్నంతటిని ప్రసరింపజేసిన ఆచార్యమూర్తి అయిన స్కందునికి మనం నమస్కారం చేసుకుందాం. అలాంటి స్కందుడు సనాతన ధర్మ స్వరూపం అంతా బోధించాడు. కానీ సనాతన ధర్మానికి ఆచార్యుడు ఎవరయ్యా అంటే స్కందుడు. ఎందుకే స్కంద పురాణంలో ఎన్ని జ్ఞానములు ఉన్నాయి. ముఖ్యంగా స్కంద పురాణంలో వాస్తు విజ్ఞానం ఉంది. నాగర ఖండంలో విశ్వకర్మ చరిత్ర చెప్తారు. విశ్వకర్మ చరిత్రలో నిర్మాణ విజ్ఞానం చెప్పాడు. ఈ నిర్మాణ విజ్ఞానం వృక్షఛాయలు మొదలుకొని మహామహా భవనాల వరకు నిర్మాణములు ఎలా ఉండాలో వర్ణించారు. మనం వాస్తు అంటాం. వాడి మూలములన్నీ పురాణాల్లో ఎలా కనబడతాయో చూడాలి. అందులో ఆలయ నిర్మాణ వ్యవస్థ, ఆలయ నిర్మాణముల గురించి స్కాంద పురాణం చాలా విశేషమని చెప్తున్నది. ఇలాంటి రహస్యాలు మత్స్య పురాణ, గరుడు పురాణ, అగ్ని పురాణ, విష్ణు పురాణాల్లో కూడా కనబడతాయండి. గరుడు పురాణంలో రత్న విజ్ఞానం ఉంది. ఇందులో ఆలయాలు విజ్ఞానం ఎన్నో చూపిస్తాడు. గరుడు పురాణంలో వైద్యానికి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పురాణం ఏమి చెప్తోంది ఆవిడికి తెలియదు. ఇక్కడ విశ్వకర్మన ఉపాఖ్యానం ఆధారం చేసుకుంటూ ఆలయ విజ్ఞానం చెప్పాడు. సోమనాథ దేవాలయ వర్ణన ఉంటుంది ప్రభాస ఖండంలో, స్కంద పురాణంలో. అప్పుడు 25 రకాల దేవతా స్థానాలు అక్కడ ఉన్నాయని చెప్తాడు. అనేక దాడులు జరిగి నాశనమైన నేటికి ఆ స్థానాలు అలాగే ఉన్నాయి. అది ఈ సంస్కృతి యొక్క గొప్పతనం. అదేవిధంగా శిల్పశాస్త్రం గురించి చెప్తూ దేవశిల్పులు, సామాన్య శిల్పులు అని చెప్తూ దేవశిల్పి విశ్వకర్మ, అక్కడి నుంచే శిల్పశాస్త్రం అంతా వస్తుందని చెప్తూ శిల్పశాస్త్రం అంటే ఏవేవి ఉంటాయో చెప్తున్నాడు. చూడండి, శిల్పశాస్త్రాలు లోహ సువర్ణ కర్మ, వజ్ర వైఢూర్య కర్మ, పుష్పకర్మ, వస్త్రకర్మ, సుగంధకర్మ, ఫలకర్మ, త్వచకర్మ అంటే చర్మకారుని పని, పరికర కర్మ, ఆయుధ కర్మ, వాస్తు కర్మలు చెప్తూ శిల్పకార్యంలో వాస్తు విభాగం. అక్కడికి వచ్చిన దేవాలయ నిర్మాణ కర్మ, గృహ నిర్మాణ కర్మ, జలాశయ రచన, దుర్గ రచన, పచన కర్మ, నాటక కర్మ, సంగీత కర్మ, నేపథ్య రచన. నేపథ్య రచన అంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డెకరేషన్స్ అండి. ఇక్కడ ఆ కోర్సులు, ఐంద్రజాలిక విద్య, ఇవన్నీ కూడా శిల్పశాస్త్రంలో చెప్పబడుతున్నాయి. ఎన్ని విశేషములు గమనించండి. ఇలాంటి శాస్త్రాలన్నీ ఇందులో ప్రస్తావన ఉంటుంది. అలాగే సంగీత శాస్త్రం గురించి స్కాంద పురాణంలో కొన్ని ఖండములు యందు గోచరిస్తుంటుంది ఆశ్చర్యంగా. అందులో విశేషించి సంగీత వాద్య లాస్యములు గాంధర్వ సంగీతంలో కనబడుతూ రాగముల పేర్లు శ్రీరాగం, వసంతరాగం, పంచమ, భైరవ, మేఘ, నటనారాయణ ఈ రాగముల గురించి చెప్తారు. అదేవిధంగా విశేషమైన నిర్మాణాల్లో చిత్రశాస్త్రము, అక్కడ చిత్రకళ గురించి చెప్తూ మరొక చోట స్తంభ విద్యల గురించి వివరిస్తూ ఒకటేమిటి, ఇన్ని విద్యలు, ఇన్ని రహస్యాలు స్కాంద పురాణంలో ఉన్నాయని 5 రోజుల్లో స్కాంద పురాణ సారాన్ని మనం గ్రహించాం. మననం చేసుకుని ఒకవేళ చూడగలిగేది ఇది టూకీగా చెప్పారు, ఇది డీటెయిల్గా చెప్పారని కాకుండా స్కందుడు గును కనుక స్కంద చరిత్ర ప్రధానంగా చెప్పిన మిగిలిన వాటన్నిటినీ గ్రహిస్తూ సర్వోపనిషత్ సారమైన అంశాల్ని నిన్నటి రోజు కథలో ఇవాళ చెప్పుకున్న నారద
కలాప విప్ర సంగ్రామ సంవాదంలో ఎంత విస్తారంగా వచ్చిందో గ్రహిస్తూ తర్వాత చెప్పిన బ్రజ సౌందర్యం, బృందావన వైభవం, భగవత్ కథా వైభవంతో పూర్తి చేసుకున్నాం. సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు. ఈ 5 రోజుల ప్రవచన యజ్ఞానికి కారణమైన స్కందుని యొక్క అనుగ్రహానికి నమస్కారం చేసుకున్నాం. స్వామి అనుగ్రహం చేత ఈ జీవుడికి ఇక్కడ చెప్పుకునే భాగ్యం లభించింది. 5 రోజులు ఇది ఒక పురాణ యాగం కింద నేను భావన చేస్తున్నాను. జగద్గురుల కటాక్షం ఒకవైపు, ఆచార్యులకు ఆచార్యుడైనటువంటి స్కందుని అనుగ్రహం మరొక వైపు ఉంటూ ఉంటే వారి అనుగ్రహం వల్ల ఈ మాటలు వచ్చాయి. ఇంతమంది సౌహృదులు గ్రహించారు. ఇప్పుడు మన సనాతన ధర్మంపై గట్టి దృఢత్వం దీనివల్ల ఏర్పడితే చాలు. ఇలాంటి వినడం వల్ల ఈ అవకాశం ఇచ్చిన వారిని కృతజ్ఞతలు చెప్తూ, ఇక్కడ మీరు మాట్లాడాలని ముందు కోరుకున్నటువంటి వారు మా కుమారవేలు గారు, అలాగే రాజామణి కృష్ణన్ గారు, ఇక కృష్ణమూర్తి గారు, వీరందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జగద్గురుల అనుగ్రహం ప్రధాన కారణం. వారి స్కంద పురాణం అని శాసించడం వల్లను ఇంత చెప్పుకోగలిగాం. నేను కూడా కుమారస్వామి గురించి చెప్తే చాలు కదా స్కంద పురాణం అంతా ఎందుకు అనుకున్నాను, కానీ సంకల్పించిన వారు ఆచార్యులైనప్పుడు దాని స్వరూపం ఈ విధంగా ఉంటుంది కనుక ఇందులో చెప్పబడిన ప్రతి మాట వారి కృపయే. సర్వం జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.